హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. మన దగ్గర ఓల్డ్ టాప్స్ చాలా ఉంటాయి. వేసుకొని విసుగు వచ్చేసి ఉంటుంది. కొత్త లుక్తో ట్రెండీగా న్యూ మోడల్ టాప్ చూసేద్దాము. లెఫ్ట్ సైడ్లో ఉంది ఓల్డ్, రైట్ సైడ్లో ఉంది న్యూ టాప్. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ టాప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. మనకు టైలరింగ్ వస్తే చాలు, మనకున్న తక్కువ బడ్జెట్లోనే రిచ్గా కనిపించవచ్చు. ఫస్ట్ టేప్ తీసుకొని టాప్ పొడవు ఎంత ఉందో చూడండి. ఇలాంటి టాప్స్ చాలా ఉంటాయి. షైనింగ్ పోకుండా నీట్గా ఉన్న టాప్స్ తీసుకోండి. మరి పాతగా అయిపోయిన టాప్స్ కాకుండా కొంచెము కొత్త లుక్ ఉన్న టాపే తీసుకోండి. వేసుకొని విసుగొచ్చింటుంది కదా, అలాంటి వాటితో ట్రై చేయండి. ఫస్ట్ 21 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. స్కిట్ అయితే 21 ఇంచెస్ దగ్గరికి ఉంటుంది కదా, నార్మల్ పంజాబ్ డ్రెస్కైనా. ఇది కూడా సేమ్ ఉంది. ఇలా మార్క్ చేసుకోవాలి. పొడవు చూసుకోండి సరిపోతుందో లేదో, తర్వాత కట్ చేసుకోండి. లేదంటే ఇంకాస్త పైకి ఉంటే టాపు కొంచెం పైకి తీసుకోండి, ఒక 1 ఇంచు. నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా చూడండి, స్కేల్ పెట్టుకొని ఎక్కడి వరకు అయితే కార్నర్కి వస్తుందో అక్కడి వరకు డ్రా చేసుకొని కట్ చేసుకోండి. నడుము దగ్గర లాగేసినట్టు లేకుండా కిందికి వచ్చేస్తుంటుంది కదా, అలా కాకుండా కొంచెం పైకి తీసుకోవాలి. అప్పుడు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత చూడండి, కింద పార్ట్ ఎంత ఉందో 18 ఇంచెస్ ఉంది. ఎగ్జాక్ట్ మిడిల్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్ మిడిల్లో కట్ చేసుకోండి. నెక్స్ట్ 4 పీసెస్ వచ్చాయి కదా, చూడండి. ఫ్రంట్ పార్ట్కి 2 పీసెస్, బ్యాక్ పార్ట్కి 2 పీసెస్ తీసుకోవాలి. మిడిల్లో 2 పీసెస్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి, స్టిచ్చింగ్ ఉంది కదా, ఈ స్టిచ్చింగ్ అయితే తీసేసి మిడిల్లో జాయిన్ చేసుకోండి. చాలా ఈజీ, త్వరగా అయిపోతుందండి. 10 మినిట్స్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. పై పార్ట్ టాప్కి కొంచెం ఒక 1 ఇంచ్ దగ్గరికి కుట్లు తీసుకోవాలి. స్టిచ్చింగ్ ఉంటుంది కదా, కొంచెం ఒక 1 ఇంచ్ వరకు తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, 2 పీసెస్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రిల్స్ అయితే వేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రిల్స్ వేసుకోవడం కూడా. చూడండి, ఒక్కొక్క పీస్ ఎంత ఉందో మెజర్ చేసుకోండి, దాన్ని బట్టి ఫ్రిల్స్ వేసుకోవాలి. చూడండి, మధ్యలో జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకొని కార్నర్కి కింద స్టిచ్ వేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫ్రిల్స్ వేసుకోండి. మీకు లావుగా కావాలంటే పెద్ద పెద్దగా ఫ్రిల్స్ వేసుకోండి, లేదంటే సన్నగా కావాలంటే సన్నగా వేసుకోండి. టాప్ తీసుకొని మెజర్ చేసుకోండి. ఫస్ట్ ఎంత ఉందో మిడిల్లో మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనం జాయిన్ చేసిన మిడిల్కి వచ్చేలాగా చేసుకుంటే ఫ్రిల్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, 10.5 ఇంచ్ ఉంది పై పార్ట్. సో మనకు మిడిల్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఫ్రిల్స్ 10.5 వచ్చే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఈ పీస్ అయితే చూద్దాము ఎంత ఉందో. మొత్తము చూడండి, 24 ఇంచెస్ ఉంది టోటల్. సో మనము ఒక 2 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా ఫ్రిల్స్ వేసుకోవడం కోసం మార్క్ చేసుకోవాలి. మీకు చిన్నగా ఫ్రిల్స్ కావాలంటే 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఫ్రిల్స్ వేసుకోవడం పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీ. మీకు చూపించడం కోసం ఇలా మార్క్ వేస్తున్నాను, లేదంటే నార్మల్గా స్టిచ్ చేసేటప్పుడే వేసుకోవచ్చు, కొంచెం టైలరింగ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే. చూడండి, ఈ విధంగా ఒక్కొక్క ఫ్రిల్ 1 ఇంచ్ వచ్చేలాగా తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్ మిడిల్లో మార్క్ దగ్గర నుంచి మిడిల్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. పిన్ను లేకపోయినా చేత్తో అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం మార్క్ ఉంది కదా, ఎగ్జాక్ట్ మార్క్ దగ్గరికి ఫోల్డింగ్ రావాలి. ఈ విధంగా ఫ్రిల్స్ వేసుకున్నామంటే నీట్గా వస్తుంది. మన డ్రెస్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది.
చిన్నగా కావాలంటే ప్రిల్స్ సన్నగా కనిపించాలంటే 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి లాస్ట్కి వచ్చేసరికి కొంచెం క్లాత్ వదిలిపెట్టండి, కుట్లల్లోకి వెళ్ళిపోతుంది కదా, అందుకే. ఇప్పుడు మెజర్ చేసి చూడండి మొత్తం కంప్లీట్గా ఎంత వచ్చిందో. చూడండి ఎగ్జాక్ట్ 24 ఇంచెస్ వచ్చింది. సో మనకు పైన టాప్కి సరిపోతుంది. సో ఇప్పుడు అటాచ్ చేసుకోవచ్చు. చూడండి పైన టాప్ తీసుకోండి, ఫ్రంట్ సైడ్ అయినా బ్యాక్ సైడ్ అయినా ఒక పార్ట్ తీసుకోండి. చూడండి టాప్ మెజర్ చేసి చూద్దాము. 24 ఇంచెస్ ఉంది కదా ఎగ్జాక్ట్, సో సరిపోతుంది. ఇప్పుడు టాప్ పార్ట్ తీసుకొని పైన లేయర్ మాత్రం తీసుకోండి, కిందిది లోపలికి దొబ్బేసేయండి. చూడండి ఒక్కొక్కసారి మెషిన్ పైన ఆ క్లాత్ కూడా పడుతుంది. టాప్ ఫ్రంట్ సైడ్ అండ్ ప్రిల్స్ ఫ్రంట్ సైడ్ ఒకే దగ్గర ఉండాలి. తర్వాత ప్రిల్స్ ఆపోజిట్ సైడ్ మన వైపు ఉండాలి. చూసి టాప్ పైన పెట్టుకొని ప్రిల్స్ వేసుకోండి, స్టిచ్ వేసుకోండి. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే డైరెక్ట్గా క్లాత్ని ఈ విధంగా టాప్ పైనే పెట్టేసి ప్రిల్స్ వేసుకుంటూ స్టిచ్ వేసుకోవచ్చు. లేదు అంటే ప్రిల్స్ వేసుకొని తర్వాత టాప్ పైన అటాచ్ చేసుకోవచ్చు. చూడండి ఒక సైడ్ అటాచ్ చేస్తాం కదా, రెండో వైపు కూడా ప్రిల్స్ వేసుకొని ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలి. సేమ్ ప్రిల్స్ వేసుకొని చూడండి వేసుకున్నాం కదా ప్రిల్స్ ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి సైడ్కి. మీకు జాయింట్ చేసుకోవాలని ఉంటే జాయింట్ చేసుకోండి, లేదంటే అలాగే స్టిచ్ వేసుకొని స్కిట్ లాగా ఓపెన్స్ పెట్టుకోండి, అలా అయినా బాగుంటుంది. జాయింట్ చేసినా కూడా బాగుంటుంది. చూడండి ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. టెన్ మినిట్స్లో అయిపోతుంది. టాప్ చాలా కష్టం ఏం కాదు, చాలా ఈజీ. చూడండి సైడ్కు చిన్న పార్ట్ కట్ చేసాం కదా, సో అలా కట్ చేస్తే ఈవెన్గా వస్తుంది, లేదంటే నడుము దగ్గర వదులుగా వస్తుంది. సో షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే చిన్న చిన్న ట్రిక్స్ ఉంటే చాలండి. టైలరింగ్లో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలా ప్రాక్టీస్ చేస్తే టైలరింగ్లో రానిదంటూ ఏది ఉండదు. చూడండి రెడీ అయిపోయింది కదా 10 మినిట్స్లో టాపు. హ్యాండ్స్కైనా ఇలా ఫ్రిల్స్ వేసుకోవచ్చు క్లాత్ ఉంటే. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.